మాట్లాడుతుంటే సరే వీళ్ళు అయితే అయింది కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్తా ఉంటారు భయపడమాలి ఏం జరగదని నేను చెప్తా ఉంటాను. ఎవరి పిల్లలు బట్టి తగ్గించలేదు వాళ్ళు వచ్చి మేము ఇల్లు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మేము వెళ్ళలేదు సార్. ఆటోలో వెళ్ళి అమ్మ మీ పాటికి మీరు పోండి వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు. నేను ఆటోలో పోతా ఉండి ఆటోలో ఇంకా దిగను దిగలేదు సార్. వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, మీ పాటికి మీరు పోండి అమ్మ మీ పెద్ద వాళ్ళతో మాట్లాడతాం లేని నేను అమ్మకు వచ్చేసాను సార్. నేను ఎవరు వాళ్ళు ఏం కావాలంటే వీడియోలైనా చూడండి మేడం. నేను ఎదిగంగా సీసీ కెమెరా ఉంది మేడం, చూడండి మేడం. ఇంట్లోనే ఉన్నాను మేడం, నేను బయటకు కూడా వెళ్ళలేదు. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వచ్చింది వెళ్ళిపోండి మీ పాటికి మీరు పోండి మా పాటికి మేము వస్తాం. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. అది మేడం అలా జరిగింది మేడం. పిల్లలు అరుచుకున్నారు నిజమే మేడం, వాళ్ళు వీళ్ళు అరుచుకున్నారు ఇద్దరు. ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ గట్టిగా చెప్పాను, మీకు అర్థం కావట్లేదు. ఈ విఆర్సీ సెంటర్ టౌన్లో మెయిన్ సెంటర్లో మధ్యాహ్నంలో ఏం చేస్తున్నారు? అక్కడ ఇష్యూ ఉందా? పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ ఇక్కడికి రండి, నాకు చెప్పండి, నేను చూస్తాను, నేను చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. ఆ మెయిన్ ఏరియాలో ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. కోసం గ్యామ్లింగ్ కోసం డ్రింకింగ్ ఓపెన్ డ్రింకింగ్ కోసం చాలా యాక్షన్ చేస్తాను. తర్వాత మీకు కష్టం పడుతుంది. ఈ పర్సన్ ఒక వ్యక్తి ఏ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారు, ఈ ఫ్రీడమ్ ఉన్నాయి. ఓకే, అందరూ ఈ ఫ్రీడమ్ ఉన్నాయి. కావ్య గ్రూప్ కావాలి, గ్రూప్ కావాలి, వెల్ గ్రూప్ కావాలి, ఇది పర్సనల్ ఫ్రీడమ్. ఇవ్వరు వాళ్ళు పంపిస్తున్నారు బజార్లోకి. వాళ్ళు మేడం ఇప్పుడు మా పిల్లలు ఆడుంటే అంగడికి చాయ్ అంగడికి పోతే చాయ్ అంగడికి ఆడికి వచ్చి ఆడే నిలబడుకొని కావాలని గొడవ పెట్టుకొని చూస్తున్నారు. ఇందుకు మేము వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర ఆడియోలో ఎవరు చెప్పారు? గ్రూప్లో చెప్పు చెప్పారా? ఇందుకు ఏం చెప్పారు? దాంట్లో వీళ్ళిద్దరు ఆశను చంపేశాము. వీళ్ళు లేకపోతే వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చేస్తారు. ఏం కావాలి? గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తాను, తర్వాత మీకు కష్టం పడుతుంది. ఒక్కసారి ఈ ఆలోచన గ్రూప్లో ఏ మార్నింగ్ ఇచ్చారు, ఏం సెటిల్ చేశారు చెప్పండి. చెప్పండి ఎవరు ఇచ్చారు గ్రూప్ కోసం? ఇస్తున్నారు. ఇందుకు మేము వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆడియోలో ఎవరు చెప్పారు గ్రూప్లో? దిస్ ఇస్ ఎక్స్టార్షన్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఈ వ్యక్తి ఏ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారా, ఏ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారా? I'm so happy feeling, madam. You will take it in anger. I will take that as a follow up to me because I inform them. I will try to victim okay. ఆ టైంలో నేను చెప్పాను అన్న. ఓకే మ్యామ్, ఐ వెరీ సారీ. కాంపిటీషన్ నెంబర్ నోట్ చేయండి, ఎక్కడికి రండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నాకు చెప్పండి. ఇమ్మీడియట్ తురంత్గా నేను యాక్షన్ తీసుకుంటాను. దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు ట్రాన్స్జెండర్లకు ఒక సమస్య వచ్చింది. ఒక వర్గం వేరే గ్రూప్లో హెచ్చరిక జారీ చేసింది. యాక్చువల్లీ కొంచెం లైక్ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ గ్రూప్, దాట్ గ్రూప్. సో ఆ ఇష్యూ కోసం కొంచెం విఆర్సీ సెంటర్లో ఇష్యూ జరిగింది. ఇమ్మీడియట్లీ మేము 2 టీమ్స్ ఏర్పాటు చేసి 2 టీమ్స్ అక్కడికి వెళ్ళాము, ఇష్యూ రిజాల్వ్ చేసాము. మళ్ళీ సాయంత్రంలో మేము గట్టిగా హెచ్చరిక ఇచ్చాను. చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాము. ఎలాంటి బెగ్గింగ్లో, ఎక్స్టార్షన్లో, వేరే వేరే గ్యాంగ్ వార్స్ టైప్లో, ఫైట్లో పాల్గొనవద్దని వారికి చెప్పాను. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్ ఎనీ లీగల్ యాక్టివిటీ బై ట్రాన్స్జెండర్స్ అండ్ గట్టిగా చెప్పాను. అండ్ విల్ బి లుకింగ్
అట్ దర్ ప్రీవియస్ ఇన్వాల్వ్మెంట్స్ చూస్తాను. తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాను. చట్టం ప్రకారం యాక్షన్ కఠినంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమస్య ఒక వర్గం మరో వర్గాన్ని హెచ్చరిన జారీ చేసింది. సో దే హ్యావ్ సమ్ group fights. One group is this Alekhya group and other group is this Kavya group. So there was some issue, but నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, ఇష్యూ రిజాల్వ్ చేశాను అండ్ అందరికి చెప్పాను. ఈ అందరికి భద్రత కోసం చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఎవ్రీబడి, ఆల్ గ్రూప్స్, బోత్ ఆఫ్ ద గ్రూప్స్ హ్యావ్ అగ్రీడ్ టు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఫైట్స్ ఎనీమోర్. బట్ కానీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాం. We don't have rowdy sheets. There are almost 125 transgenders. So already